శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. తులారాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, జన్మజాతకంలో కూడా ఇలానే ఉంటే గనక మంచి రుచిక మహాపురుష యోగం ఏర్పడుతుందండి. వీళ్ళ పేరు మీద భూములు కావచ్చు, వీళ్ళ పేరు మీద ఏ చేపట్టినా కూడాను మంచి ఎనర్జీ ఉంటుంది, బాగుంటుంది. అండ్ సివిల్ సర్వీసెస్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలకు అర్హత కూడా ఈ కుజుడే నిర్ణయిస్తాడు. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల్లో కొన్ని శాఖలకి చంద్రుడు కుజుడు ఇచ్చే బలం వలనే వాళ్ళకు ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది. అంటే పటుత్వం ఉండాలి, మానసికంగా ఊరికనే కృంగిపోకూడదు. అదేవిధంగా ఒక నిర్ణయం తీసుకున్నాము, ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కూడాను చాలా సాహసం ఉండాలి. అది ఈ జాతకస్తులకు చాలా బాగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. విహారయాత్రలు, వినోదభరితమైనటువంటి అంశాల నిమిత్తము ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ నడిపే వారికి, హోటల్స్ నడిపే వాళ్ళకి, కాస్తంత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విభాగాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతా బాగుంటుంది కానీ ఎగ్జిక్యూటింగ్, ప్లానింగ్ విషయాలలో మాత్రం కొద్దిగా దెబ్బతింటాము. కొంతమంది సరిగ్గా సక్రమంగా పని చేయకపోవడము, దీని వలన స్వల్పమైన చికాకులు వస్తాయి. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పఠించండి. అవకాశం ఉన్నవారు స్వామివారి దేవాలయంలో మామిడి పండ్లు లేదా దానిమ్మ పండ్లను నివేదనగా సమర్పించి 10 మందికి పంచండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి అంశాలలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అయిన వాళ్ళతో వాళ్ళు అనే మాటలు మీరు పడలేనటువంటి విధంగా ఉండవచ్చు. మీ కష్టాన్ని గుర్తించకుండా, మీ శ్రమని గుర్తించకుండా ఏదో మీరు ఖాళీగా కాళ్ళు చెప్పుకొని కూర్చొని తింటున్నట్టుగా వాళ్ళు మాట్లాడటము, మిమ్మల్ని తీసి పడేయటము మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎంత చేసినా వీళ్ళకి తృప్తి లేదు, నేనంటే ఒక గుర్తింపు లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువగా వస్తుంటాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వివాహ సంబంధమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు అవసరం. తొందరపడి ఏ గొడవలకు కానీ, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి కానీ, డివోర్సులు కావచ్చు, పిఎస్కి వెళ్ళటం కావచ్చు, ఏదైనా కానీ అంత దాకా మాత్రం వెళ్ళవద్దు. ఇది రెగ్యులర్గానే జరుగుతోంది, ఇలానే ఇబ్బందులు వస్తున్నాయంటే పర్సనల్ జాతకంతో నన్ను సంప్రదించండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఏదైనా పరిహారం ఉంటే చేసుకోండి, చక్కగా అన్యోన్యంగా కలిసి ఉండొచ్చు. లేదు కాదు కూడదంటే అప్పుడు సంగతి అప్పుడు నిర్ణయం చేయొచ్చు. అందరికీ ఏదో ఇబ్బంది వచ్చిందని మనకి ఇబ్బంది రావాలన్నది ఏం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చేది ఉత్తరం, కలిసి వచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.